వెల్కమ్ టు వార్ బ్రేకింగ్ న్యూస్ విత్ కేకే. ఈరోజు ముఖ్యాంశాలు. జమ్మికుంట హౌసింగ్ బోర్డ్ కాలనీలోని వినాయక నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మండపం వద్ద మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించగా ముఖ్య అతిథులుగా జమ్మికుంట పట్టణ సిఐ రామకృష్ణ గౌడ్ మరియు మున్సిపల్ కమిషనర్ అయాజ్ హాజరయ్యారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో బుధవారం సాయంత్రం జమ్మికుంటలోని స్థానిక రైల్వే ఓవర్ బ్రిడ్జి ఫ్లైఓవర్పై హుజూరాబాద్ వాహన తనిఖీ అధికారి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కె వేణు వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కె వేణు మాట్లాడుతూ వాహనదారులు వారి వాహనాల వెంట సరైన పత్రాలను ఉంచుకోవాలని, పెండింగ్లో ఉన్న చలానా రుసుములు కట్టుకోవాలని, మద్యం సేవించి వాహనాలను నడపరాదని అన్నారు. ప్రతి ఒక్క వాహనదారుడు రోడ్డు భద్రత పాటించాలని తెలిపారు. సరైన పత్రాలు లేని వాహనాలను హుజూరాబాద్ వాహన తనిఖీ కేంద్రానికి తరలించారు. ఈ తనిఖీలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కె వేణుతో పాటు కానిస్టేబుల్ నాగరాజు, హోంగార్డ్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. జమ్మికుంట లోపల వాహన తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఇందులో పలు వెహికల్స్కి సరైన ధృవపత్రాలు లేకపోవడం, ఫిట్నెస్ లేకపోవడం, ట్యాక్స్ లేకపోవడం వల్ల సీజ్ చేసి హుజూరాబాద్ ఎస్డిపోలో పెట్టడం జరిగింది. ఇందు మూలంగా సమస్త ప్రజానికానికి తెలియజేసేది ఏంటంటే ట్రాన్స్పోర్ట్ మీద మారు సకాలంలో పన్నులు చెల్లించండి, రాష్ట్రాభివృద్ధికి తోడ్పడండి, జరిమానాల నుండి తప్పించుకోండి. అలాగే రహదారిపైన వెళ్తున్న సందర్భంలో కూడా అన్ని ప్రమాద నివారణకైనటువంటి సూచనలు, జాగ్రత్తలు అన్నీ పాటిస్తూ యాక్సిడెంట్ రహిత సమాజాన్ని నిర్మాణించడానికి మీరందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నారు. బేడబుడగ జంగం జనసంఘం రాష్ట్ర అధ్యక్షులు సిరిపాటి వేణు, అధ్యక్షులు తూర్పాటి లింగయ్య ఆధ్వర్యంలో జమ్మికుంట మండలం నూతన కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. బేడబుడగ జంగం జనసంఘం జమ్మికుంట మండల అధ్యక్షుడిగా తూర్పాటి సాయిలుని, ప్రధాన కార్యదర్శిగా రేవెల్లి సాయన్నని, జమ్మికుంట టౌన్ అధ్యక్షులుగా తూర్పాటి శివ, జమ్మికుంట టౌన్ ఉపాధ్యాయులుగా తూర్పాటి శంకర్, జమ్మికుంట టౌన్ ప్రధాన కార్యదర్శి చేర్ల కుమార్, టౌన్ కోశాధికారిగా పత్తి పాపారావు, టౌన్ ఆర్గనైజర్గా తూర్పాటి రాజు, టౌన్ జాయింట్ సెక్రటరీగా పర్సనల్ సమ్మయ్య, టౌన్ కార్యవర్గ సభ్యులుగా తూర్పాటి సారయ్య, తూర్పాటి ఎల్లయ్య, తూర్పాటి మారయ్య, తూర్పాటి ఎల్లయ్య, మూర్తి రాజయ్య, తూర్పాటి లక్ష్మణ్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా బేడబుడగ జంగం జనసంఘం రాష్ట్ర అధ్యక్షులు సిరిపాటి వేణుగారు మాట్లాడుతూ కనీసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కనీసం ఒక 1000 ఇళ్లు కూడా మంజూరు కాలేదని నేను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేవలం ఒక హుజూరాబాద్ నియోజకవర్గంలో, ఒక హుజూరాబాద్ టౌన్లో 15 ఇండ్లు మంజూరు చేయడం జరిగింది. హుజూరాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు 2500 కుటుంబాలు కలిగి ఉన్న మా బేడబుడగ జంగాలకు కనీసం 15 ఇండ్ల కంటే మించి ఇవ్వలేదని నేను ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తున్నాను. అదేవిధంగా హుజూరాబాద్ నియోజకవర్గంలో జమ్మికుంట టౌన్, దీనవంక మండలంలో, ఆ తర్వాత కల్లూరు, మల్లరెడ్డిపల్లి, ఆ తర్వాత ఈ జమ్మికుంట మండలంలో కూరపల్లి, వావిలాల, మంగంపేట, ఆ తర్వాత కమలాపురం మండలంలో ఉప్పలు, ఆ తర్వాత కాన్పర్తి, ఇలా చూసుకుంటే పోతే ప్రతి గ్రామంలో బేడబుడగ జంగం జనసంఘం సంబంధించిన వాళ్ళు జీవిస్తున్నారు. కనీసం ఈ హుజూరాబాద్ నియోజకవర్గంలో దాదాపు 3500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినప్పటికీ మా బుడగ జంగాలకు మాత్రం తీవ్రంగా అన్యాయం జరిగిందని నేను ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతున్నాను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా బేడబుడగ జంగాలకు అన్యాయం జరిగిందని మరో మేము ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతున్నాం. అందుకొరకే మేమేమంటున్నామంటే ఇవాళ ఇందిరమ్మ కమిటీలో సభ్యులుగా ఉంటేనే ఇవాళ ప్రతి కమ్యూనిటీకి ఇందిరమ్మ ఇళ్లలో న్యాయం జరిగింది. కాబట్టి అదేవిధంగా ఇప్పుడు త్వరలో పంపకానికి చేపట్టబోతున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కూడా ఇదే విధంగా ఇందిరమ్మ ఇళ్లలో మా బేడబుడగ జంగాలకి ఏ రకంగా అయితే అన్యాయం జరిగిందో చివరికి ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కూడా అన్యాయం జరిగే అవకాశాలు ఉన్నందున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ కమిటీతో సంబంధం లేకుండా మా బేడబుడగ జంగాలకు 10,000 ఇందిరమ్మ ఇళ్లు పైలట్ ప్రాజెక్ట్ గా ప్రకటించాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను.